నందమూరి నటసింహం బాలకృష్ణ దూకుడు మీదున్నారు. అఖండతో తెలుగు తెరపై శివతాండవం చేసిన బాలయ్య అప్పటి నుంచి వెనుతిరిగి చూసుకోవడం లేదు. వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ ఇలా వరుస బ్లాక్ బస్టర్లతో దుమ్ము దులిపేస్తున్నారు. ఇక తాజాగా 3 దశాబ్దాల క్రితం ఆయన నటించిన టైమ్ ట్రావెల్ ఫిక్షనల్ మూవీ ఆదిత్య 369 ఏప్రిల్ 4న రిలీజ్ అవుతోంది. ప్రస్తుతం ఆ మూవీ ప్రమోషన్లలో బాలయ్య బిజీగా ఉన్నారు. మామూలుగా స్టార్ హీరోల విషయంలో కంబ్యాక్, సెకండ్ ఇన్నింగ్స్ పదాలు సాధారణంగా వినిపిస్తూ ఉంటాయి. ఏదైనా గ్యాప్ వచ్చినప్పుడు లేదంటే వరుసగా ఫ్లాపులు చూసినప్పుడు మీడియా వర్గాలు ఈ పదాలను వాడుతుంటాయి. కానీ బాలకృష్ణ మాత్రం తనకిది వంటబట్టదని తేల్చి చెప్పేశారు. ఆదిత్య 369 రిలీజ్ సందర్భంగా హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఆ కార్యక్రమంలో ఆయన పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ తనకు తెలియదని, విజయవంతమైన సినిమాలు 3 సార్లు ఎమ్మెల్యే, అన్స్టాపబుల్ షో, క్యాన్సర్ ఆసుపత్రి ఇలా అన్నీ చూసుకుంటూ వచ్చానన్నారు. కొడుకుని, మనవణ్ణి అందరినీ మెప్పిస్తూ ఇప్పటి 2 జనరేషన్లకు కనెక్ట్ అయ్యేలా అన్ని జోనర్లలో చిత్రాలు చేయడం నాన్న నుంచి అందుకున్న స్ఫూర్తిగా చెప్పుకొచ్చారు బాలకృష్ణ. మాయాబజార్, సీతారామ కళ్యాణం, శ్రీకృష్ణ పాండవీయం లాంటి క్లాసిక్స్ సరసన ఆదిత్య 369 ఉంటుందని, ప్రయోగాలకు ఎప్పుడూ ముందుండే తనకు ఈ సినిమా గొప్ప అనుభూతిని మిగిల్చిందని వివరించారు. ఇక భైరవ ద్వీపంలో కురూపి లాంటి సాహసవంతమైన పాత్రలను పోషించడానికి కారణాలు వివరించారు. అంతేకాదు ఆదిత్య 369 సీక్వెల్ త్వరలోనే ప్రారంభమవుతుందని, ఎట్టి పరిస్థితుల్లో ఆగేది లేదని స్పష్టం చేశారు. అయితే బాలయ్య అన్నారని కాదు కానీ నిజంగానే ఆయనకు సెకండ్ ఇన్నింగ్స్ అవసరం ఎప్పుడూ పడలేదు. ఏనాడు గ్యాప్ తీసుకోలేదు. ఫ్లాపులు పలకరిస్తున్నా సరే వేగంగా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్లు ఎన్నో సాధించారు. అఖండతో మొదలుపెట్టి మొన్నటి డాకు మహారాజ్ దాకా బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్లు అందుకున్నారు. ఇప్పుడు అఖండ 2 తాండవం మీద అంచనాలు పీక్స్ కు చేరుకుంటున్నాయి. ఎలాంటి టైంలో ఆదిత్య 369 లాంటి 3 దశాబ్దాల పాత క్లాసిక్ ని మళ్లీ చూసే ఛాన్స్ రావడం కొత్త తరం ప్రేక్షకులకు అదృష్టం అంటున్నారు కొందరు. ఇక ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న అఖండ 2 సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రయాగ్రాజ్ కుంభమేళాలో పలు కీలక సన్నివేశాలు షూట్ చేశారు. బాలయ్య, బోయపాటి కాంబోలో 4వ చిత్రంగా తెరకెక్కుతోన్న అఖండ 2 తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. అఖండలో హై వోల్టేజ్ బాలయ్యను చూసి పోనకాలతో ఊగిపోయిన ప్రేక్షకులు అఖండ 2తో ఏమైపోతారోనని నందమూరి ఫ్యాన్స్ ఇప్పటి నుంచే హైప్ పెంచేస్తున్నారు. అయితే ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ విద్యా బాలన్ కీలక పాత్రలలో నటిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. ఆమె రాజకీయ నాయకురాలిగా కనిపించనున్నట్టు టాక్. ఎన్టీఆర్ బయోపిక్ సిరీస్ కథానాయకుడు, మహానాయకుడు చిత్రాల్లో విద్యా బాలన్ బసవతారకం పాత్రలలో నటించారు. మళ్ళీ ఇన్నాళ్లకు బాలయ్యతో కలిసి విద్యా బాలన్ నటిస్తున్నారన్న వార్త ఆసక్తి రేపుతోంది. అయితే ఇది కేవలం ప్రచారం మాత్రమేనంటున్నారు కొందరు. కానీ బాలయ్య, బోయపాటి కాంబో అంటేనే హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కాబట్టి ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటుంది. అయితే గతంలో వీరి కాంబోలో వచ్చిన సినిమాలకు సంబంధించి వచ్చిన రూమర్స్ నిజం కావడంతో ఇది కూడా నిజమే అయి ఉంటుందని అంటున్నారు. లెజెండ్ మూవీలో జగపతి బాబు విలన్ గా నటిస్తున్నారని వార్తలొస్తే చాలా మంది నమ్మలేదు. అలాగే అఖండలోనూ శ్రీకాంత్ నెగటివ్ రోల్ గురించి ప్రచారం జరిగినా కొంతమంది కొట్టిపారేశారు. అయితే ఈ 2 ప్రచారాలు నిజమై ఆ ఇద్దరు నటులకు మంచి పేరు తీసుకొచ్చాయి. అలా అఖండ 2లో విద్యా బాలన్ గురించి వస్తున్న వార్తల్లోనూ నిజం ఉంటుందని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక వరుసగా బాలయ్య సినిమాలకు మ్యూజిక్ అందిస్తూ నందమూరిని ఇంటి పేరుగా మార్చేసుకున్న తమన్ అఖండ 2కి ఎలాంటి బాణీలు అందిస్తారు, బీజిఎంతో ఎన్ని సౌండ్ బాక్సులు బద్దలు కొడతారోనని బాలయ్య ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సెప్టెంబర్ 25న ఈ మూవీ రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించడంతో షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే హైదరాబాద్లో ఓ కీలక షెడ్యూల్ని పూర్తి చేసుకున్న యూనిట్ తర్వాత పార్టీని హిమాలయాల్లో తీసుకేందుకు ఏర్పాట్లు చేస్తోంది. తాజాగా బోయపాటి శ్రీను తన టీంతో కలిసి అక్కడి లొకేషన్లు కూడా చూసి వచ్చారు. ఈ షెడ్యూల్లో బాలయ్య అఖండ పాత్రపై కీలక సన్నివేశాలతో పాటు ఓ భారీ ఫైట్ సీక్వెన్స్ కూడా తీయాలని ప్లాన్ చేస్తున్నట్టు టాక్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.